వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునే క్రమంలో ఇటీవల అందుబాటులోకి వస్తున్న ఒక పద్ధతి బయోచార్ వినియోగం. బయో అంటే జీవం, చార్ అంటే బొగ్గు. బయోచార్ అంటే జీవమున్న బొగ్గు అని అర్థం. దీన్నే మామూలు మాటల్లో చెప్పాలి అంటే కట్టె బొగ్గు అనొచ్చు. పంట వ్యర్థాలతో రైతులే స్వయంగా దీన్ని తయారు చేసుకొని పొలాల్లో వేసుకోవచ్చు. బయోచార్ అనేది ఎరువు కాదు, పంటలకు వేసే రసాయనిక ఎరువులు కానీ సేంద్రియ ఎరువులు కానీ కనీసం 30 నుంచి 40% ఎక్కువ ప్రతిఫలం కలిగేలా బయోచార్ ఉపయోగపడుతుంది. మట్టిలో పేరుకుపోయిన రసాయనిక అవశేషాలను తొలగించడానికి, వరి సాగులో మిథేన్ వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి బయోచార్ తోడ్పడుతుంది. ఒక్కసారి వేస్తే 100 ఏళ్లు నేలలో ఉండి ఇది పంటకు మేలు చేస్తుంది. సీజనల్ పంటలకైనా పండ్ల తోటలకైనా బయోచార్ నిజంగా బంగారమే అనుకోవచ్చు. ఇది భూసారానికి ముఖ్యమైనది, సేంద్రియ కర్బనం లాంటిది. ఇది మట్టిలో స్థిరంగా ఉండదు. బొగ్గు నల్ల బంగారంతో సమానమని మన పెద్దలు అంటుంటారు. బంగారం అని ఎందుకు అన్నారంటే ప్రపంచంలో తయారు చేయలేనిది, డబ్బుతో కొనలేనిది మట్టి ఒక్కటే. హరిత విప్లవం పేరుతో మట్టిని మనం నాశనం, విషతుల్యం, నిర్జీవం చేసుకున్నాం. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారమే ఈ బయోచార్. అడవులను నరికి బయోచార్ తయారు చేయమని మనం చెప్పటం లేదు. పత్తి కట్టే, కంది కట్టే, వరి పొట్టు వంటి పంట వ్యర్థాలను ఊరికే తగలబెట్టే బదులు వాటితో బయోచార్ తయారు చేసుకోవచ్చు. ఊరికే పెరిగే సర్కారు తుమ్మ వంటి కంప చెట్ల కలపతో లేదా జీడిగింజల పై పెంకులతో కూడా బయోచార్ తయారు చేసుకోవచ్చు. వరి పొట్టును బాయిలర్లలో, హోటళ్ల పొయ్యల్లో కాల్చిన తర్వాత మిగిలే వ్యర్థాలను కూడా బయోచార్గా వాడుకోవచ్చు. పరిమితంగా గాలి సోకేలా లేదా పూర్తిగా గాలి సోకకుండా ప్రత్యేక పద్ధతిలో పెద్దగా పొగ రాకుండా 450 నుంచి 750 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో కాల్చితే తయారయ్యే నల్లని కట్టె బొగ్గే బయోచార్. ఆరు బయట కట్టెను తగలబెడితే బూడిద మిగులుతుంది. ఈ పద్ధతిలో అయితే బూడిద తక్కువగా, బయోచార్ ఎక్కువగా వస్తుంది. రైతు స్థాయిలో ఇనుప డ్రమ్ములో లేదా కందకం తవ్వి కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. బయోచార్ 100 ఏళ్ల పాటు మట్టిలో ఉండి మేలు చేసే సూక్ష్మ జీవరాశికి, పోషకాలకు, మొత్తంగా పర్యావరణానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సాగునీటిలో విషాలను హరిస్తుంది. వ్యవసాయంలో కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాలతో పోల్చితే దీన్ని తయారు చేసేటప్పుడు వెలువడే కొద్దిపాటి పొగ వల్ల కలిగే నష్టం చాలా తక్కువగానే చెప్పవచ్చు. బయోచార్ అంటే పొడిగా ఉండే కట్టెబొగ్గు. దీన్ని నేరుగా పొలాల్లో వేయకుండా బయోచార్ కంపోస్టు తయారు చేసుకొని వేయాలి. చిటికెడు బొగ్గులో లెక్కలేనన్ని సూక్ష్మ రంధ్రాలు ఉండటంతో నేరుగా వేస్తే మట్టిలోని పోషకాలను బొగ్గు పెద్ద మొత్తంలో పీల్చుకుంటుంది. అందువల్ల వట్టి బయోచార్ను మాత్రమే వేస్తే పంటకు పోషకాలు పూర్తిగా అందవు. కాబట్టి వట్టి బయోచార్ను కాకుండా బయోచార్ కంపోస్టును తయారు చేసుకుని వేస్తే ఈ సమస్య ఉండదు. మాగిన పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ లేదా బయోగ్యాస్ ఫ్లరీ లేదా జీవామృతం లేదా పంచగన్య వంటి ఏదైనా సేంద్రియ ఎరువులలో ఏదో ఒకదాన్ని ఎంచుకొని బయోచార్ను సమపాళ్లలో కలిపి కుప్పవేసి బెల్లం నీటిని చిలకరిస్తూ రోజు కలియ తిప్పుతూ ఉంటే 15 రోజుల్లో బయోచార్ కంపోస్ట్ సిద్ధమవుతుంది. అప్పుడు దీన్ని పొలాల్లో వేసుకుంటే సత్ఫలితాలు వస్తాయి. మన పొలంలో మట్టి గుణాన్ని బట్టి తగిన మోతాదులో వేసుకోవటం ముఖ్యం. బయోచార్ 1-2 సీజన్లలో ఖర్చయిపోయే ఎరువు వంటిది కాకుండా 100 నుంచి 1000 ఏళ్ల వరకు నేలలో స్థిరంగా ఉండి రైతులకు మేలు చేస్తుంది. సేంద్రియ ఎరువులు లేదా రసాయనిక ఎరువులు వాడే రైతులు కూడా బయోచార్ వాడుకోవచ్చు. కట్టెబొగ్గుతో యూరియా, ఫాస్ఫేట్ వంటి వాటిని కలిపి వేసుకోవచ్చు. యూరియా నార్మల్గా వేస్తే 20 నుంచి 30% కన్నా పంటకు ఉపయోగపడదు. కనుక బయోచార్తో యూరియా కలిపి వేస్తే 30 నుంచి 40% ఎక్కువగా పంటకు ఉపయోగపడుతుంది. బొగ్గులోని ఖాళీ గదులు యూరియాను కూడా పట్టి ఉంచి ఎక్కువ రోజుల పాటు పంట మొక్కల వేర్లకు నెమ్మదిగా అందిస్తుంది. వరి పొలాల్లో నీటిని నిల్వగట్టే పద్ధతి వల్ల మిథేన్ వంటి హరితగృహ వాయువులు గాలిలో కలుస్తూ వాతావరణాన్ని అమితంగా వేడెక్కిస్తూ ఉంటాయి. రసాయనిక ఎరువులు వాడే పొలాల్లో వాయు కాలుష్యం మరింత ఎక్కువగా ఉంటుంది.
ఈ పొలాల్లో బయోచార్ వేస్తే నీటి అడుగున మట్టిలో ఆక్సిజన్ను లభ్యత పెరగటంతో పాటు మిథేన్ తదితర హరిత గృహవాయువులను బొగ్గు పీల్చుకుంటుంది. కాబట్టి వాతావరణానికి జరిగే హాని తగ్గుతుంది. అందుకనే బయోచార్ వాడితే కార్బన్ క్రెడిట్స్ పేరిట డబ్బు ఇచ్చే పద్ధతులు కూడా సమీప భవిష్యత్తులోనే అమల్లోకి రానున్నాయి. మీ భూమికి ఖచ్చితంగా ఎంత మొత్తంలో బయోచార్ కంపోస్ట్ వేస్తే సరిపోతుంది అనేది ఒక టెస్ట్ ద్వారా మీరే స్పష్టంగా తెలుసుకోవాలి. మీ పొలంలోని ఎత్తైన ప్రదేశంలో 5 చిన్న మడులు వేసుకొని వాటిల్లో బయోచార్ కంపోస్టును వేరువేరు మోతాదుల్లో వేసి ఆ 5 మడుల్లోనూ ఒకే రకం పంటను సాగు చేయండి. 3 నెలల్లో మీకు ఫలితం తెలిసిపోతుంది. 1 చదరపు మీటరు విస్తీర్ణంలో పక్కపక్కనే 5 మడులు తయారు చేసుకోండి. అంటే మొత్తం 5 చదరపు మీటర్ల స్థలం దీనికోసం కేటాయించండి. ఒక్కో దాని మధ్య గట్టు మాత్రం ఎత్తుగా బలంగా వేసుకోండి. 1వ మడిలో బయోచార్ కంపోస్ట్ వేయకండి. 2వ మడిలో బయోచార్ కంపోస్ట్ 0.5 కిలోలు, 3వ మడిలో 1 కిలో, 4వ మడిలో 2 కిలోలు, 5వ మడిలో 4 కిలోలు వేయండి. ఈ 5 మడుల్లో 3 నెలల్లో చేతికొచ్చే ఒకే రకం పంట వేయటం లేదా కూరగాయ మొక్కలు నాటుకోండి. బయోచార్ కంపోస్ట్ విషయంలో వ్యత్యాసాలు పాటించి చూడటం కోసమే ఈ ప్రయోగాత్మక సాగు అనేది గుర్తుంచుకోండి. ఇక మిగతా పనులన్నీ ఈ మడుల్లో ఒకేలా చేయండి. అంటే నీరు పెట్టడం, కలుపు తీయటం, పురుగు మందులు లేదా కషాయాలు పిచికారీ చేయటం అన్నీ ఒకేలా చేయండి. ఆ పంటల్లో పెరిగే దశలో వచ్చే మార్పులన్నింటినీ గమనిస్తూ ఉండండి. ప్రతి వారానికి ఒకసారి ఫోటోలు, వీడియోలు తీసి పెట్టుకోండి. కాండం ఎత్తు, లావు, పిలకలు, కొమ్మల సంఖ్య, పూత, దిగుబడి, గింజ, కాయల సైజు, ఆ మొక్కల వేర్ల పొడవు వంటి అన్ని విషయాలను నమోదు చేయండి. 3 నెలల తర్వాత ఆ పంట పూర్తయ్యే నాటికి బయోచార్ కంపోస్ట్ అసలు వేయని మడిలో వేర్వేరు మోతాదుల్లో వేసిన మడుల్లో వచ్చిన దిగుబడులతో పోల్చి చూడండి. బయోచార్ కంపోస్ట్ ఏ మోతాదులో వేసిన మడిలో అధిక దిగుబడి వచ్చిందో గమనించి అదే మోతాదులో మీ పొలం అంతటికీ వేసుకోండి. అన్నదాతలందరూ ఈ బయోచార్ వినియోగంతో అధిక దిగుబడి పొందాలని ఆశిద్దాం.